తరతరాల క్రితమే సమ్రాట్ అశోక చక్రవర్తి కాలం క్రితమే మనం ఈ దేశాన్ని పరిపాలించిన రాజులం. ఆ అశోక చక్రవర్తి ముఖంలాగానే సర్వాయి పాపన్న గౌడు ముఖం కూడా అంతే ఉంటది. జనగామ ఖిలాషాపూర్లో పుట్టిన ఒక ఆదిజాంబవుడి స్వరూపం లాగానే అశోక చక్రవర్తి ఉంటాడు. ఒక అశోక చక్రవర్తి స్వరూపం లాగానే శివాజీ మహారాజు ఉంటాడు. ఒక సామ్రాట్ అశోక చక్రవర్తి లాగానే సర్వాయి పాపన్న గౌడు ఉంటాడు. ఇంత చరిత్ర మనకొద్దు. తెలంగాణ సాధించుకున్న దాంట్లో 90% మన రక్తమాంసాలు దారపోస్తే సర్వాయి పాపన్న గౌడుకు జిల్లాకి పేరు పెట్టే దిక్కు లేదు, సిగ్గు తెరవలేదు మనం ఈ ఉద్యమంలో పాల్గొన్నందుకు. ఎంతటి అవమానం ఇది. మన పేర్లు లేవు. సమ్మక్క సారలక్క పేరు మీద ఒక జిల్లా లేదు. సమ్మక్క సారలక్క పేరు మీద ఒక యూనివర్సిటీ లేదు. మనకి ఏది అస్తిత్వం? మనకి ఏది అంటున్నా?